2008 సంవత్సరంలో ఈ ప్రీ విహార్ టెంపుల్ ఏదైతే కాంబోడియా థాయిలాండ్ మధ్య బార్డర్లో ఉందో ఆ టెంపుల్కి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ రికగ్నిషన్ వచ్చిందండి. ఆ వచ్చిన తర్వాత 2013లో మళ్ళా కొట్టుకున్నారు. ఈ టెంపుల్ మాదంటే మాదని చెప్పి, ఈ ప్రాంతం మాదంటే మాదని చెప్పి థాయిలాండ్ మరియు కాంబోడియా ఆ టైంలో 20 మంది చనిపోయారు. మళ్ళా ఈ గొడవలు రీసెంట్గా స్టార్ట్ అయ్యాయి. ఈ టెంపుల్ మాది, ఈ బార్డర్ ఏరియాలో ఉన్న ఈ ప్రాంతం మాది అని చెప్పి. దానిలో ఒక కాంబోడియా సోల్జర్ చనిపోయారు. సోల్జర్ చనిపోయినప్పుడు ఒక టెలిఫోన్ కాన్వర్జేషన్ జరిగిందంట థాయిలాండ్ ప్రైమ్ మినిస్టర్కి కాంబోడియా ప్రెసిడెంట్కి మధ్య. థాయిలాండ్ ప్రైమ్ మినిస్టర్ అంకుల్ ఈ విషయం నేను చూసుకుంటాను అని చెప్పి వాళ్ళ ఆర్మీ కమాండర్ని కూడా అదే ఫోన్ కాల్లో తిట్టిందంట. ఆ మొత్తం ఫోన్ కాల్ లీక్ అయిపోయింది. లీక్ అయిపోయి విషయం మొత్తం దేశం మొత్తం స్ప్రెడ్ అయింది. ఈవిడ థాయిలాండ్కి తలవంపులు తెచ్చింది, కాంబోడియా ముందు తలొగ్గిపోయింది, స్నేహ సంబంధాలు పెంచుకుంది, దేశాన్ని చీట్ చేస్తుందని చెప్పి ప్రజలు గగ్గోలు పెట్టారు. దాంతో బ్యూరోక్రసీ, మిలిటరీ, మోనార్కీ అండ్ జ్యుడిషియరీ ఇవన్నీ కూడా ఒకటే లెవెల్లో పనిచేస్తాయి. అక్కడ ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ కాన్సెప్ట్స్ అంత ఎక్కువ ఉండవు. ఎందుకంటే ఓవరాల్గా ఏంటంటే పాపులిజం, ఏ లీడర్ కూడా విపరీతంగా, ఏ పార్టీ కూడా విపరీతంగా పెరగకుండా చూసుకుంటారనమాట. ఎందుకంటే అక్కడ మిలిటరీ కూడా అంతే పవర్ఫుల్గా ఉంటుంది, జ్యుడిషియరీ కూడా మిలిటరీ చెప్పిందే ఉంటుంది అనమాట. సో మోనార్కీ, బ్యూరోక్రసీ, మిలిటరీ, జ్యుడిషియరీ అని డిఫరెంట్ లెవెల్లో పనిచేస్తాయి. దాంతో ఈవిడ తప్పు చేసింది, దేశాన్ని పణంగా పెట్టింది, పక్క దేశంతో స్నేహం చేస్తుందని చెప్పి ఇమీడియట్గా ఆమెను సస్పెండ్ చేయాలని చెప్పి కాన్స్టిట్యూషన్ కోర్ట్ ఆదేశించింది.